సిబిఐ విచారణలో ఎందుకు జాప్యం చేస్తుంది అంటారు? ఎందుకంటే ఒకవైపు బీజేపీ కూడా మొదటి నుంచి కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయని చెప్తుంది. మరి సిబిఐ పైన వాళ్ళు ఒత్తిడి ఎందుకు పెంచడం లేదంటున్నారు ఈ విచారణకు ఇప్పుడు సంబంధించి? మీ అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, మోడీ గారు ఎప్పుడు తెలంగాణలో వచ్చినా, పోయినసారి అమిత్ షా గారు ఎప్పుడు వచ్చినా, ఏ పెద్ద నాయకుడు వచ్చినా, ఏ కేంద్ర మంత్రి వచ్చినా కాళేశ్వరము కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఏటీఎంగా మారింది. కరప్షన్ జరిగింది. దేశంలో అత్యంత అవినీతిపరుడైన సీఎం ఎవరు అంటే కేసీఆర్ అని చెప్పి సాక్షాత్ ప్రధానమంత్రి గారికి చెప్పింది. మరి అట్లా చెప్పిన వ్యక్తి ఈరోజు మేము సాక్ష్యాధారాలతో సహా మేము సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఆయన బాధ్యత అవుతుంది కదా, ఈ ఇన్వెస్టిగేషన్ సత్వరంగా పూర్తి చేసి దోషులను శిక్షించాలి, లేదా ఖర్చు పెట్టిన సొమ్మును రికవరీ చేసుకోవాలా కాంట్రాక్టర్ల ద్వారా లేకుంటే నాయకుల ద్వారా. ఇది ఆయన ప్రథమ కర్తవ్యం అవుతుంది కదా. ఈరోజు ఎంపీగా కానీ, కేంద్ర మంత్రిగా కానీ, ప్రధానమంత్రిగా కానీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏదైతే వాళ్ళు ప్రమాణం చేస్తారో వాటికి విరుద్ధంగా ఈరోజు ప్రధానమంత్రి గారు మిగతా నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు.